తూర్పు తీర ప్రాంతమంతటా వందల సంఖ్యలో నివేదికలు వస్తున్నాయి. అధికారులు ఇప్పుడు కేవలం ఒక ప్రాంత సమస్య కాదు, మానవాళి మొత్తం ఎదుర్కొనే స్థితికి వచ్చింది. సముద్ర మట్టం ఇంకా పెరుగుతూనే ఉంది. ప్రజలు, గ్రామాలు, కాలనీలు వదిలిపోవాల్సి వస్తుంది. తమ పౌరులు పూర్తిగా అక్కడి నుంచి బయటికి వెళ్లాలని సూచిస్తున్నారు. ఈ ఉదయం జపాన్ తీర పట్టణాలను 9.4 తీవ్రతతో భూకంపం కుదిపేసింది. 2 లక్షల పైగా మరణాలు, లెక్కలేనంత మంది గాయాలు పాలయ్యారు. అల్లర్లిప్పుడు మిడ్ టౌన్ వరకు వ్యాపించాయి. హింస పెరుగుతోంది. అధికారులు కర్ఫ్యూ, మార్షల్లా కఠినంగా పాటించమని అందర్నీ వేడుకుంటున్నారు. నేషనల్ గార్డ్ని మోహరిస్తున్నారు, కానీ అది సరిపోకపోవచ్చు. మీరు చూడబోయేది తీవ్రంగా కలిచివేయవచ్చు. గదిలో పిల్లలుంటే దయచేసి జాగ్రత్త. జెస్సీ, చేతులు ముఖం కడుక్కో. భోజనానికి 5 నిమిషాలే ఉంది. సరే అమ్మా. ఫ్రాంక్, పరిస్థితి మన దగ్గరికి వస్తున్నట్టుంది. మనం వెళ్ళిపోవాలా? లేదు లేదు, వాళ్ళు గార్డుల్ని రప్పిస్తున్నారు కదా, వాళ్ళు ఉన్నది అందుకే కదా. వాళ్ళ పని వాళ్ళు చేయాలి. ఈ పరిస్థితి నమ్మశక్యంగా లేదు. ఈ తీర ప్రాంతాల్లో ఇంత స్థిరంగా, ఇంత వేగంగా గాలులు ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ పరిస్థితి పాపం ఆ ప్రజలు ఈ తీర ప్రాంతాల్లో ఇంత స్థిరంగా అని ఛానల్ మార్చగలవా? ఫ్లోరిడాలో ఉన్నప్పుడు ఇవన్నీ సహజమేలే. అగ్ని ప్రమాదాలు దగ్గర పడుతున్నాయి. కొత్త ఆంక్షల వల్ల బయటికి వెళ్లడం చాలా కష్టమయ్యింది. మీరు ఇప్పటి వరకు సన్నాహాలు చేయకపోతే ఇదే సమయం. ఇది కేవలం భూకంపమే నాన్న, పెద్ద విషయమేం కాదు. మనం క్షేమంగానే ఉన్నాం. ఓకే, సునామీ హెచ్చరికను జారీ చేసింది. వాళ్ళు ఊరికే ఉత్తర మరియు మధ్య భయపడుతున్నారు. కాలిఫోర్నియాలోని కొన్ని ప్రాంతాలకు, కింది జిల్లాలకు నానా, ఏంటిది? 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 యుగాంతం ఎలా సంభవిస్తుంది? ఇది వేలాది సంవత్సరాలుగా, మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రజలు అడుగుతున్న ప్రశ్న. భూమిపై ఉన్న ప్రాణకోటినంతటినీ తుడిచిపెట్టే అణ్వస్త్ర ప్రళయంతో ఇది ముగుస్తుందా? లేదా కరువు, కాలుష్యం, జనాభా పెరుగుదల కారణంగా తగ్గిపోతున్న వనరుల కోసం జరిగే వినాశకరమైన సాయుధ పోరాటాలకు దారితీస్తుందా? అత్యంత వేగంగా వ్యాపించే ప్రాణాంతక వైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారికి కారణమై మానవ జాతిని నాశనం చేస్తుందా? ఏదో ఒక ఘోరమైన ఆపద పొంచి ఉందని ప్రపంచమంతటా ప్రజలు పసిగడుతున్నారు. లోకాన్ని నాశనం చేసే మహాప్రళయాన్ని వర్ణించడానికి హార్మెగిద్దోను అనే పదాన్ని తరచుగా ఉపయోగిస్తారు. ఈ పదం బైబిల్ అంతట్లో ఒక్కసారి మాత్రమే కనిపిస్తుంది. అయినా యుగాంతాన్ని సూచించే ఈ పదం అనేక సినిమాలు, నవలలు, వీడియో గేమ్లకు స్ఫూర్తినిచ్చింది. అసలు హార్మెగిద్దోన్ అంటే ఏమిటి? క్రీస్తు తిరిగి రావడానికి ముందు మధ్య ప్రాచ్యంలో చెలరేగే ఏదైనా మహాయుద్ధమా? ఈ భయంకరమైన యుద్ధానికి ముందే దేవుని ప్రజలు భూమి మీద నుండి కొనిపోబడతారా? ఇది ప్రపంచ అగ్రరాజ్యాల మధ్య భూమి మీద జరిగే నిజమైన భౌతిక సైనిక ఘర్షణ, లేక అంతకంటే చాలా పెద్దదానికి ప్రతీకాత్మకమైనదా? ఈ చివరి దినాల మహాయుద్ధం మరియు లోకాంతం గురించి పరిశుద్ధ గ్రంథం నిజంగా ఏం చెప్తుందో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. హార్మెగిద్దోన్ మరియు బైబిల్ ప్రవచనాల అంతిమ సంఘటనలు. హార్మెగిద్దోను యుద్ధం అంటే ఏంటి? ఈ అంత్యదినపు ఘర్షణ గురించి బైబిల్లో ఎక్కడ ప్రస్తావించబడింది? మీకు తెలుసా? లేఖనాలన్నింటిలో ఈ పదాన్ని ఉపయోగించిన వచనం ఒక్కటే ఉంది. అది బైబిల్ చివరి గ్రంథం ప్రకటనలో కనిపిస్తుంది. హెబ్రీ భాషలో హార్మెగిద్దోను అను చోటుకు వారిని పోగు చేశాను. హార్మెగిద్దోను అనే పదం వాస్తవానికి గ్రీకులోనే అనువదించబడిన 2 హెబ్రీ పదాల కలయిక. హార్ అనగా పర్వతం, ఇక మెగిద్దోను పదానికే అర్థం సైన్యాల సమూహం.
ఇది ప్రాచీన ఇశ్రాయేలు చరిత్రలో అనేక ముఖ్యమైన యుద్ధాలు జరిగిన మెగిద్దో లోయను సూచిస్తుండొచ్చు. కర్మేలు పర్వతం ఉన్న స్థలం కూడా ఇదే. అక్కడే ప్రవక్త అయిన ఏలియా బయలు ప్రవక్తలతో ప్రసిద్ధమైన పోరాటం చేశాడు. అయితే ఈ ఆఖరి హార్మెగిద్దోను యుద్ధం మధ్య ఇశ్రాయేలులో జరుగుతుందా? ప్రస్తుతం హార్మెగిద్దోను సమీపించినప్పుడు మనం తెలుసుకోవడానికి సహాయపడే బైబిల్లోని కొన్ని సూచనలను పరిశీలిద్దాం. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును. లోకాంతమునకు ముందే జ్ఞానము అపారంగా పెరుగుతుందని బైబిల్ ప్రవక్త అయిన దానియేలు స్పష్టంగా ప్రవచించాడు. మరి అది జరిగిందా? ఉదాహరణకు ఇటీవలి కాలంలో రవాణా పద్ధతులు ఎంత నాటకీయంగా మారాయో ఆలోచించండి. 60 శతాబ్దాల పాటు వేగవంతమైన గుర్రం లేదా పడవ కంటే వేగంగా మనిషి ప్రయాణించలేకపోయాడు. కానీ ఒకప్పుడు నెలలు పట్టే ప్రయాణాలు ఇప్పుడు నిమిషాల్లో పూర్తవుతున్నాయి. డిజిటల్ విప్లవం, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత విస్తరణతో సహా మన పూర్వీకులు కలలో కూడా ఊహించలేని దిమ్మ తిరిగే మార్పులను తీసుకొచ్చింది. బైబిల్లోని ప్రవచన పుస్తకాలకు సంబంధించిన జ్ఞానం ఎలా పెరుగుతుందనేది ఈ వచనం యొక్క మరింత లోతైన నెరవేర్పు. మరియు ప్రవచించినట్లుగానే ఇది కూడా జరిగింది. పాత నిబంధన ప్రవక్తలతో పాటు యేసు స్వయంగా అంత్య దినాల గురించి అనేక సూచనలు చెప్పాడు. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధముల సమాచారములను గూర్చియు వినబోవుదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఆధునిక ప్రపంచాన్ని నివసించడానికి అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా రాజకీయ మరియు ప్రకృతి శక్తులు ఎలా మార్చాయో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. 100 సంవత్సరాల వ్యవధిలో ప్రపంచం 2 ప్రపంచ యుద్ధాలను, అనేక ఇతర ప్రధాన ఘర్షణలను ఎదుర్కోవాల్సి వచ్చింది. పెరుగుతున్న అంతర్జాతీయ ఉగ్రవాదం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ప్రవచనం స్పష్టంగా నెరవేరిందని మనం సులభంగా చూడొచ్చు. శతాబ్దాల పాటు మనిషి తన శత్రువులపై మండుతున్న బాణాలు లేదా ఫిరంగి గుండ్లు విసరడం తప్ప మరేమీ చేయలేకపోయాడు. కానీ ఇప్పుడు మన భూమిపై ప్రాణులను క్షణాల్లో అంతం చేయగల వినాశకరమైన జీవ, రసాయన మరియు అణు ఆయుధాలు మన వద్ద ఉన్నాయి. భూమిని నాశనం చేసేవారిని దేవుడు నాశనం చేసే కాలం వస్తుందని అపోస్తులుడైన యోహాను ప్రకటన 11:18లో ప్రవచించాడు. వాస్తవానికి తన రాకడ మరీ ఆలస్యమైతే ఏ శరీరయు బ్రతకడని యేసుక్రీస్తు కూడా ముందే చెప్పాడు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. దీనికి తోడు ప్రాణాంతకమైన సుడిగాలులు, విచిత్రమైన వాతావరణ పరిస్థితులతో సహా భారీ భూకంపాలు, భయంకరమైన కార్చిచ్చులు, వినాశకరమైన అగ్నిపర్వతాలు, తీవ్రమైన వరదలు, హరికేన్లు, ప్రాణాంతక ప్రకృతి వైపరీత్యాలు గణనీయంగా పెరిగాయి. ప్రకృతి దానంతటదే ఆగ్రహంతో అల్లకల్లోలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. యేసు ఇలా ప్రవచించాడు. అక్కడక్కడ గొప్ప భూకంపములను, కరువులను, తెగుళ్లును తటస్థించును. ఆకాశము నుండి మహాభయోత్పాతములను, గొప్ప సూచనలను పుట్టును. సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశ శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యము చెడి కూలుదురు. మనం ఈ ప్రమాదాలన్నింటినీ ఎదుర్కోవాల్సి వస్తుందని క్రీస్తు హెచ్చరించాడు. అయితే ఇవన్నీ అంతమునకు ప్రారంభం మాత్రమే. హార్మెగిద్దోను రగిలించడానికి మానవాళి చేసే చర్యలు ఏవైనా కారణమవుతాయా? అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు,
క్రూరులు సజ్జన ద్వేషులునయ్యుందురు. గత కొన్ని దశాబ్దాలుగా జీవిస్తున్న వారెవరైనా ఆధునిక సమాజంలో నిరంతరం భయపెట్టే స్థాయిలో నైతిక విలువలు పతనమవ్వడాన్ని కాదనలేరు. నోవహు కాలంలో హింస, స్వార్థం మరియు తీవ్రమైన నైతిక పతనం జలప్రళయం ద్వారా ప్రపంచ వినాశనానికి దారితీశాయి. లోతు కాలంలో విపరీతమైన సంపద, సోమరితనం, లైంగిక వికృతం మరియు గర్వం సొదొమ గొమొర్రాల ప్రజల హృదయాలను భ్రష్టు పట్టించాయి. ఆ పట్టణాలను ఆకాశం నుండి కురిసిన అగ్నితో సర్వనాశనం చేశాయి. అదేవిధంగా మన కాలంలో విపరీతమైన హింస, దురాశ, వికృత చేష్టలు మరోసారి పరలోకం నుండి తీర్పులను తీసుకువస్తాయంటే మనం ఆశ్చర్యపోవాలా? భూచరిత్ర చివరి గడియలకు మనం చేరుకుంటున్న కొద్దీ సాతాను మానవాడిపై తన అత్యంత ప్రాణాంతకమైన వంచనలను ప్రయోగిస్తాడు. అంత్య దినములలో మాంత్రిక విద్యలు మరియు క్షుద్ర పూజల పట్ల ఆసక్తి విపరీతంగా పెరుగుతుందని బైబిల్ హెచ్చరిస్తోంది. అయితే రాబోవు కాలములలో కొందరు అబద్ధమాడు వారి వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధల యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. చనిపోయిన వారితో మాట్లాడే ఆచారాన్ని లేఖనాలు ఎప్పుడో నిషేధించినప్పటికీ అది ఇప్పుడు సాధారణ సంఘాలలో కూడా వేగంగా ఆమోదయోగ్యంగా మారుతోంది. చేతబడులు, క్షుద్రశక్తుల ఇతివృత్తాలతో వచ్చే టెలివిజన్ కార్యక్రమాలు, సినిమాలు ముఖ్యంగా యువతలో అత్యంత జనాదరణ పొందాయి. ఇంతటి ప్రబలమైన మాంత్రిక విద్యలు మరియు అనైతికత ఉన్నప్పటికీ పాపం విస్తరించిన చోట కృప మరింతగా విస్తరిస్తుందని బైబిల్ బోధిస్తోంది. కాబట్టి ఈ అంత్య దినాలలో ఒక అద్భుతమైన ఆశాకిరణం ఏంటంటే, యేసు తిరిగి రావడానికి ముందు సువార్త ప్రపంచమంతటా ప్రకటించబడుతుందన్న ఆయన ప్రవచనం మరియు వాగ్దానం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. ఒకప్పుడు భూ దిగంతాలకు సువార్తను అందించడం అసాధ్యంగా అనిపించింది, కానీ ఇప్పుడు అది వేగంగా వాస్తవ రూపం దాల్చుతోంది. మిషనరీలు, పుస్తకాలు, శాటిలైట్ ప్రసారాలు, సోషల్ మీడియా, ఇంటర్నెట్ ద్వారా దేవుని సత్యం ప్రపంచవ్యాప్తంగా వేగంగా ప్రవహిస్తోంది. రక్షణ సందేశం నేటి కంటే విస్తృతంగా ఎప్పుడూ వ్యాపించలేదు. మనం భూమిపై చివరి దినాలలో జీవిస్తున్నామని బైబిల్ వెల్లడిస్తోంది. జ్ఞానం పెరగడం, మానవాళి దురాశ, జాలి లేకపోవడం, భూమి నాశనమవ్వడం, ప్రపంచ అస్థిరత మరియు క్షుద్రశక్తుల పట్ల విపరీతమైన ఆసక్తి ఇవన్నీ అంతం సమీపించిందని సాక్ష్యమిస్తున్నాయి. చివరి సూచనలు వేగంగా నెరవేరుతున్నాయి. మంచికి చెడుకి మధ్య జరిగే పోరాట శక్తులు అంతిమంగా లోకాన్ని హార్మిగిద్దోను యుద్ధానికి తీసుకొస్తాయని కూడా బైబిల్ హెచ్చరిస్తోంది. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. అసలు ఆ కీలకమైన ఘటన ఏంటో బైబిల్ స్పష్టంగా పేర్కొనకపోయినా ఆ తర్వాత జరగబోయే నాటకీయ పరిణామాలను ఇది వెల్లడిస్తుంది. అయితే భూమండలాన్ని తుడిచిపెట్టే ఆఖరి శ్రమల పరంపర ప్రారంభం కావడానికి ముందు చివరి కనికరపు సందేశం ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తుంది. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. మహాశ్రమల కాలం ప్రారంభం కాగానే దేవునికి నమ్మకంగా ఉన్న క్రైస్తవులు పరిశుద్ధాత్మ నుండి ఒక అద్భుతమైన శక్తిని అనుభవిస్తారు. ఆ మహాశక్తి దేవుని ప్రజలను ధైర్యంతో ప్రకాశింపజేయగా వారు సంఘాలు మారాలని వేడుకుంటూ నశించిపోతున్న వారిని క్రీస్తు వైపుకు పిలుస్తూ దేవుని పక్షాన సాక్షులుగా నిలబడతారు. వారు దేవుని వాక్యంపై స్థిరంగా నిలబడి అందరూ తమ పాపాల నిమిత్తం మారుమనస్సు పొంది దేవుని ఆజ్ఞలను గైకొనాలని హెచ్చరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక ఉజ్జీవ వాతావరణం నెలకొంటుంది మరియు ఆత్మల రక్షణ కోసం శక్తివంతంగా పనిచేసేలా పరిశుద్ధాత్మ సేవకులను, సంఘ సభ్యులను పురికొల్పుతుంది. పరిశుద్ధాత్మ పని మరింత వ్యక్తమవుతున్న కొద్దీ సాతాను ఒక బలమైన నకిలీని ప్రవేశపెడతాడు. క్షుద్రశక్తుల ప్రదర్శనలు తీవ్రమవుతాయి. మోసపూరితమైన దయ్యాలు చనిపోయిన వారి రూపంలో ప్రత్యక్షమవుతాయి. అవి మరణించిన మన ప్రియమైన వారిలా, ప్రాచీన కాలపు బైబిల్ భక్తులలా నటిస్తాయి.
ఒక పక్క శాంతి నిరీక్షణతో కూడిన మాటలు మాట్లాడుతూనే మరో పక్క అత్యంత ప్రమాదకరమైన గుప్తమైన తప్పులను ప్రవేశపెడతాయి. వాటి గురించి బైబిల్ ఇలా హెచ్చరిస్తోంది. అవి సూచక క్రియలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. మీరు ఊహించినట్లుగానే ఈ అతీంద్రియ ప్రదర్శనలు ప్రజలపై అపారమైన ప్రభావాన్ని చూపుతాయి. వాటికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎవరూ ముందుకు రారు. ఇప్పటి వరకు ప్రపంచాన్ని వణికిస్తున్న దుష్టత్వం మరియు ప్రకృతి వైపరీత్యాల పెరుగుదలను అరికట్టడంలో రాజకీయ మత నాయకులు శక్తిహీనులుగానే ఉండిపోయారు. ప్రజలు దేవుణ్ణి ఎలా ఆరాధించాలనే దానిపై చట్టాలు చేసేలా ప్రపంచ ప్రభుత్వాలను ఒక దుష్టశక్తి బలవంతం చేస్తుందని ప్రకటన గ్రంథం ప్రవచిస్తోంది. ఈ చట్టాలు మొదట్లో పైకి నైతికతను పెంపొందించేవిగా, పర్యావరణాన్ని పరిరక్షించేవిగా కనిపిస్తాయి. కానీ వాస్తవానికి క్రూర మృగం యొక్క ముద్రను, క్రీస్తు విరోధిని అంగీకరించేలా అవి ప్రపంచాన్ని సిద్ధం చేస్తున్నాయి. మరియు ఆ క్రూర మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ క్రూర మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయించునట్లును, ఆ ప్రతిమకు ప్రాణమిచ్చుటకే దానికి అధికారము ఇయ్యబడెను. అయితే చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ఎస్తేరు గ్రంథంలో దేవుని ప్రజలలో కొందరు దేవుని ఆజ్ఞలకు అవిధేయులు కాలేదన్న నెపంతో వారందరినీ ఒక నిర్దిష్ట రోజున ఉరి తీయాలని పారసీక ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసింది. కానీ ఆ తర్వాత రాణి ఎస్తేరు విజ్ఞాపన ద్వారా వారు రక్షించబడ్డారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో అందరికీ తెలిసిన కథను కూడా మీరు గుర్తు చేసుకోవచ్చు. బాబిలోను రాజైన నెబుకద్నెజరు తాను చేయించిన బ్రహ్మాండమైన బంగారు ప్రతిమకు తన రాజ్యంలో ఉన్నవారంతా సాగిలపడి నమస్కరించాలని ఆజ్ఞాపించాడు. అయితే విగ్రహారాధనకు సంబంధించిన 2వ ఆజ్ఞకు ఈ కట్టడ పూర్తి విరుద్ధమని 3 యవనస్తులైన హెబ్రీయులకు తెలుసు. తమ దేవునికి నమ్మకంగా ఉండాలని నిశ్చయించుకుని వారు ఆ విగ్రహానికి సాగిలపడేందుకు నిరాకరించారు. రాజు ఆగ్రహం తెచ్చుకుని వారిని మండుచున్న అగ్నిగుండంలో వేయమని ఆజ్ఞాపించాడు. కానీ దేవుడు అద్భుతంగా జోక్యం చేసుకుని వారి ప్రాణాలను కాపాడాడు. అదేవిధంగా మొదటి ఆజ్ఞను మీరలేక రాజైన దర్యావేషుకు ప్రార్థన చేయనందుకు ప్రవక్త అయిన దానియేలు సింహాల గుహలో పడవేయబడ్డాడు. కానీ మరోసారి దేవుడు అతన్ని విడిపించాడు. అంత్య దినములలో కూడా ఇదే సమస్య ఉంటుందని ప్రకటన గ్రంథం మనకు చెప్తోంది. ఆ క్రూర మృగం యొక్క ప్రభావంతో ప్రపంచ ప్రభుత్వాలు దేవుని ఆజ్ఞలను అతిక్రమించే విధంగా ఆరాధన చేయాలని ప్రతి ఒక్కరిని బలవంతం చేస్తాయి. యుగాంతంలో ఇలాగే జరుగుతుంది. దేవుని ధర్మశాస్త్రంతో ప్రపంచం రాజీ పడుతున్న సమయంలో దేవుని ప్రజలు సత్యం పక్షాన నిలబడాల్సి ఉంటుంది. దేవుని ఆజ్ఞలను గైకొనే నమ్మకమైన వారిని హింసించడానికి సాతాను చురుగ్గా ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెస్తాడు. అప్పుడే అపవాది తన అత్యంత శక్తివంతమైన మోసాన్ని ప్రయోగిస్తాడు. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచనలను, మహత్కార్యములను కనుపరచుదురు. ఇది ఎక్కడ జరుగుతుందో, బహుశా మధ్యప్రాచ్యమా అన్నది ఖచ్చితంగా మనకు తెలియకపోవచ్చు. కానీ అంతమునకు ముందు ఏదో ఒక సమయంలో మెస్సీయాగా మారువేషం వేసుకుని సాతాను తన అసమానమైన మోసాన్ని ప్రదర్శించడానికి మానవ చరిత్రలోకి బహిరంగంగా అడుగు పెడతాడని బైబిల్ మనకు చెప్తోంది. తనను తాను క్రీస్తుగా ప్రకటించుకుంటూ తేజవంతమైన ఆకర్షణీయ రూపుడొకడు ప్రత్యక్షమవుతాడు. అసాధారణ అద్భుతాలు చేస్తున్న ఈ అతీంద్రియ వ్యక్తి గురించిన వార్తలతో ప్రపంచ వార్తా ఛానళ్లు హోరెత్తిపోతాయి. అతను ఎక్కడికి వెళ్ళినా రోగులు స్వస్థత పొందుతారు, చనిపోయిన వారు సైతం లేపబడతారు.
దయచేసి వినండి. ఈ నకిలీ అద్భుతాల మధ్య ప్రపంచవ్యాప్తంగా మీడియా ఇస్తున్న విపరీతమైన కవరేజీతో ప్రజానీకం సులభంగా మోసపోతారు. వారు ఇప్పుడు అతన్ని రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా స్వాగతిస్తారు. ఇది ప్రపంచ దేశాలపై అపూర్వమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది. మెస్సీయ వచ్చేశాడని, యేసుక్రీస్తు తిరిగి వచ్చాడని, లోకాన్ని రక్షించడానికి ఇక్కడ ఉన్నాడనే వార్త వ్యాపిస్తుంది. లేఖనాలలో యేసు పలికిన అవే మాటల్ని అతను పునరావృతం చేయడం వారు వింటారు. ఆ దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసారమవుతాయి. ప్రతి కన్ను ఆయనను చూస్తుందన్న లేఖనం ఈ ప్రపంచవ్యాప్త దర్శనంతో నెరవేరిందని లక్షలాది మంది పొరబడతారు. అనేక ప్రపంచ మతాలు తమ బోధనలు మరియు ప్రవచనాలలో ఏదో ఒక రక్షకుడి రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. వాస్తవానికి యూదులు ఇప్పటికీ మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. చాలామంది ముస్లింలు కూడా యేసుక్రీస్తు తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్నారు. హిందువులు తమ దేవుడైన విష్ణువు యొక్క 10వ అవతారం కల్కి కోసం చూస్తున్నారు. మరియు బౌద్ధుల లేఖనాల ప్రకారం బుద్ధుని భవిష్యత్ అవతారమైన మైత్రేయుడు కోసం చూస్తున్నారు. ఇప్పుడు మీరు గమనిస్తే తమ ప్రార్థనలు మరియు ప్రవచనాలన్నింటికీ నెరవేర్పుగా ఈ ప్రకాశవంతమైన వ్యక్తి ఎలా కనిపిస్తున్నాడో అర్థమవుతుంది. కానీ సాతాను తనను తాను వెలుగుదూతగా మార్చుకోగలడని బైబిలు 2 కొరింథీ 11వ అధ్యాయంలో స్పష్టంగా హెచ్చరిస్తోంది. ప్రజలు ఎంతో ఆసక్తిగా స్వాగతమిస్తున్నది యేసుని కాదు, కానీ దేవుని కుమారుడిలా మారువేషం వేసుకున్న సాతానును. ఇలా చేయడం ద్వారా అపవాది ప్రపంచంలోని ప్రధాన మతాలను ఏకతాటిపైకి తెచ్చి తన నకిలీ ఆరాధనా వ్యవస్థను బలపరుస్తాడు. ఆ విధంగా మానవ జాతిపై మునుపెన్నడూ జరగనంత గొప్ప మోసానికి అపవాది నాంది పలుకుతాడు. సాతాను వంచనలు తన ఆకర్షణతో, అతీంద్రియ శక్తితో ప్రపంచాన్ని కట్టి పడేస్తాయి. విడిపోయిన వారిని అతను ఏకం చేస్తాడు. అన్ని మతాలకు చెందిన నాయకుల మనసు గెలుచుకుంటాడు. చాలామంది ఆధ్యాత్మిక నాయకులు ఆ గొప్ప వంచకుడిని, అతని ప్రోత్సహించే నకిలీ ఆరాధన వ్యవస్థను ఎంతో ఇష్టంగా అంగీకరిస్తారు. ప్రపంచ విపత్తులు తీవ్రమవుతున్న కొద్దీ ఈ నకిలీ మెస్సియా ఆమోదించిన బోధనలను అనుసరించేలా ప్రపంచాన్ని బలవంతం చేయడంలో ఇక ఎంతమాత్రం సమయం వృధా చేయకూడదని సంఘ నాయకులు విశ్వసిస్తారు. నిపుణులు ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ తమ విభజన చేత మతపరమైన ఆలోచనలు పక్కన పెట్టి కలిసికట్టుగా ఉంటే తప్ప ఈ విపత్తులు కొనసాగుతూనే ఉంటాయని చెప్తున్నారు. అలాగే అందరి మేలు కోసం వారు స్వచ్ఛందంగా చేయకపోతే పర్యవసనాలు అనుభవించాల్సి ఉంటుంది. మనం ఆ కాలయాపనాన్ని ఆపి ఆ చట్ట ఉల్లంఘనంపై దాడి చేయడం ప్రారంభించాలి. వారి మొండితనం వల్లే ప్రపంచమంతా బాధపడుతుంది. కానీ అందరూ అతని మాయలో పడరు. బైబిల్ ఈ ఆశ్చర్యకరమైన మోసం గురించి ముందే హెచ్చరించిందని కొందరు గ్రహిస్తారు. దేవుని ఆజ్ఞల నుండి ప్రజలను దూరం చేయడమే ఈ అబద్ధ క్రీస్తు లక్ష్యమని వారికి తెలుసు. కాస్త ఆగి మీరేం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. ఐక్యత కోసం దేవుని వాక్యంతో రాజీ పడ్డం గురించి మనం మాట్లాడుతున్నట్టయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలని నేను భావిస్తున్నాను. దేవుని ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అయితే సాతాను వెలుగుదూతగా కనిపించడం ఇదే మొదటిసారి కాదు. అరణ్యంలో క్రీస్తును శోధించినప్పుడు పరలోకం నుంచి వచ్చిన ఒక మహిమగల దూత వేషంలో సాతాను ఆయనకు కనిపించాడు. కానీ దేవుని వాక్యానికి అవిధేయత చూపేలా యేసును శోధించినప్పుడు అపవాది తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు. కాబట్టి మరోసారి అదే వ్యూహాలను ఉపయోగించి దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించేలా యావత్ ప్రపంచాన్ని మోసం చేయడానికి అపవాది ప్రయత్నిస్తాడు. ఎవడును 2 యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షమున నుండి ఒకని తృణీకరించును. ప్రపంచం ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అబద్ధ క్రీస్తు మరియు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటం ప్రపంచాన్ని 2 వేర్వేరు సమూహాలుగా విడదీస్తున్నాయి. బైబిలును అనుసరించేవారు ఒకరైతే, క్రూర మృగానికి మొక్కడాన్ని ఆమోదించే ఈ అబద్ధ క్రీస్తును అనుసరించేవారు మరొకరు. ప్రకృతి వైపరీత్యాలు భూమిని వణికిస్తూనే ఉండడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలే స్థితికి చేరుకోవడంతో ప్రతి హృదయం ఆందోళనతో నిండిపోతుంది. మతం అనేది ప్రతి ఒక్కరి మధ్యలో మెదిలే అత్యున్నత అంశంగా మారుతుంది. టీవీ, రేడియో ఇంటర్వ్యూలలో మరియు కోర్టు చర్చలలో దేవుని నిజమైన అనుచరులు ప్రపంచ నాయకుల ముందుకు తీసుకురాబడతారు.
అక్కడ వారు ప్రజలపై రుద్దుతున్న నకిలీ ఆరాధన వ్యవస్థను తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నారో బలమైన మరియు స్పష్టమైన బైబిల్ కారణాలను తెలియజేస్తారు. దేవుని ఆజ్ఞలు, నిజమైన ఆరాధన అంటే ఏమిటన్న విషయాలే ప్రతి చర్చకు కేంద్ర బిందువు అవుతాయి. పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుని సేవకులు చెప్తున్న శక్తివంతమైన బైబిల్ వాదనలకు కదిలించబడి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది తమ జీవం లేని సంఘాల నుంచి బయటకొచ్చి జనాదరణ లేనివారైనప్పటికీ యేసుక్రీస్తు యొక్క నిజమైన అనుచరుల పక్షాన నిలబడతారు. పరిస్థితులు చరమాంకానికి చేరుకుంటాయి. యావత్ ప్రపంచం సత్యం పక్షాన లేదా సత్యానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే స్థితికి చేరుకుంటుంది. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే యుండనిమ్ము. మనం దేవునికి లోబడాలా లేక మనుషులకా? లోకంలో ప్రాచుర్యం పొందిన ఆచారాలక లేక పరిశుద్ధ గ్రంథానిక అన్న ప్రశ్నే యావత్ ప్రపంచాన్ని రెండు సమూహాలుగా విభజిస్తుంది. ఒకవైపు దేవుని ముద్రను పొందేవారు ఉంటే, మరొక వైపు క్రూరమృగం యొక్క ముద్రను పొందేవారు ఉంటారు. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు కాని స్వతంత్రులు కాని దాసులు కాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. ప్రపంచానికి కృపాదృష్టి ద్వారం శాశ్వతంగా మూసివేయబడుతుంది. నశించిపోయే వారికి దేవుని కృప ఇక ఎంతమాత్రం అందుబాటులో ఉండదు. క్రీస్తు రెండవ రాకడ ఆసన్నమయ్యింది. అయితే అంతకంటే ముందు మానవాడిపై మునుపెన్నడూ పడనంత అత్యంత వినాశకరమైన తెగుళ్ల పరంపరను ప్రపంచం అనుభవించబోతోంది. అంతటా మీరు వెళ్లి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆ మృగము యొక్క ముద్రగలవానికిని దాని ప్రతిమకు నమస్కారము చేయువారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. మరో 6 వినాశకరమైన తెగుళ్లు వరుసగా వెంటనే వస్తాయి. సముద్రాలు, జలాలు రక్తంగా మారతాయి. 3వ దూత తన పాత్రను నదులలోనూ జలధారలలోనూ కుమ్మరింపగా అవి రక్తమాయెను. మనుషులను తీవ్రమైన వేడితో కాల్చడానికి సూర్యునికి అధికారం ఇవ్వబడుతుంది. ఆ తర్వాత క్రూర మృగం యొక్క ప్రధాన కార్యాలయాన్ని చీకటి కమ్ముకుంటుంది. గొప్ప నది అయిన యూఫ్రటీస్ ఎండిపోతుంది. బైబిల్ చరిత్రలో ఈ తెగులు బబులోను చెర నుంచి యోధా జనాంగానికి లభించిన విడిపింపుకు ఒక సంకేతం. ఒకదాని వెంట ఒకటిగా తెగుళ్లు పడుతుండగా భయాందోళనలకు గురైన ప్రపంచ ప్రజలపై బీభత్సం రాజ్యమేలుతుంది. ఈ వినాశకరమైన కాలంలో రక్షించబడిన వారిలో కొందరు నిర్మానుష్యమైన మారుమూల ప్రాంతాలలో ఆశ్రయం పొందుతారు. అక్కడ దేవుని దూతలు వారిని సంరక్షిస్తూ పోషిస్తారు. మరికొందరు ఏకాంత కారాగారాలలో బంధించబడతారు. మనుషులు వారిని మర్చిపోయినట్లు అనిపించినప్పటికీ దేవుడు వారిని మర్చిపోలేదు. ఇవన్నీయు జరగక మునుపు వారు నా నామము నిమిత్తము మిమ్మును బలాత్కారముగా పట్టి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి. దేవునికి నమ్మకమైన వారు ఆ తెగుళ్ల నుంచి సంరక్షించబడతారు. ప్రాచీన ఐగుప్తుపై తెగుళ్లు పడినప్పుడు ఇశ్రాయేలీలు ఎలాగైతే రక్షించబడ్డారో అచ్చం అలాగే జరుగుతుంది. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఇప్పుడు ఆ నమ్మకమైన వారు ఆత్మవిమర్శ చేసుకునే ఒక భయానకమైన కాలాన్ని గుండా వెళతారు. వారి మధ్యలో ప్రధానంగా మిదిలే ఆలోచన ఏంటంటే, మనం దేవుని దృష్టిలో సరైన స్థితిలోనే ఉన్నామా? అంతిమంగా వారు దేవుని వాగ్దానాలను విశ్వసించడం ద్వారా మనశ్శాంతిని పొందుతారు. అబద్ధ క్రీస్తు ద్వారా ప్రేరేపించబడి దేవుని ఆజ్ఞలను గైకొనే వారందరికీ వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ పాలకులు ఒక శాసనాన్ని జారీ చేస్తారు. ఆ క్రూర మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయించునట్లును. ఆ వినాశకరమైన తెగుళ్ల నుంచి ఉపశమనం పొందాలంటే తమను వ్యతిరేకిస్తున్న వారిని అంతమొందించడమే ఏకైక మార్గమని నశించిపోతున్న ఆ దయనీయమైన వ్యక్తులు నమ్ముతారు. మొండిగా లేఖనాలను పట్టుకొని దేవుని ఆజ్ఞలకు లోబడే ఆయన ప్రజలను వెతికి మరీ హతమార్చాలని నిర్ణయం తీసుకోబడుతుంది. హార్మెగిద్దోను యుద్ధానికి ఇప్పుడు రంగం సిద్ధమైంది. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకోను కాలము వచ్చుచున్నది. ఈ రోజు వినడానికి ఇది అసంభవంగా అనిపించినప్పటికీ
దేవుని నమ్మకమైన ప్రజలందరికీ వ్యతిరేకంగా సార్వత్రిక మరణ శాసనం ద్వారా ముప్పు పొంచి ఉన్న కాలం వస్తుందని బైబిల్ ముందుగానే తెలియజేస్తోంది. నమస్తే సార్. వాళ్ళు ఇక్కడే ఉన్నారు సార్. ఈ ఏరియాలోనే తిరుగుతున్నారు. అవును సార్. వెతకండి రా వాళ్ళని. వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉండుంటారు. వెతకండి. ఫాస్ట్. ఓకే సార్. మీరు అటువైపు వెతకండి. మీరు నాతో రండి. ఎక్కడ ఉన్నారో వెతకండి రే. మనం దొరికేస్తాం. వేరే దగ్గరికి వెళ్తా అక్కునప్పా. సార్ వీళ్ళు ఇక్కడే ఉన్నారు సార్. ఎంత దూరం పరిగెత్తిన మా నుంచి తప్పించుకోలేరురా. ఎలాగైనా చంపేయాలి. వదిలేదురా. రేయ్ ఆగండ్రా. మిమ్మల్ని వదలరా. దొరికారా. పట్టుకోనరా. ఆగండ్రా. అందుచేత ఆ ఘటసర్పము ఆ స్త్రీ మీద ఆగ్రహము తెచ్చుకుని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చిన సాక్ష్యమిచ్చుచూ ఉన్న ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలుదేరెను. విశ్వాసులు దాగుకొనుటకు మారుమూల మరియు నిర్జన ప్రదేశాలను వెతుకుచుండగా దుష్టులు భూమి అంతటను వ్యాపించి దేవుని పిల్లలను బంధించి తొదముట్టించుటకు వారిని నిర్విరామముగా వెతుకుచున్నారు. నశించిన వారు దేవుని ఆత్మను సదాకాలము దుఃఖపరిచి త్రోసివేసిరి. ఇప్పుడు పడిపోయిన దేవతలు వారిని నియంత్రించుచున్నారు. అయితే అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. ఆ చీకటి ఘడియలో యుగ యుగాలుగా ఎదురుచూస్తున్న నిరీక్షణ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుచున్నది. సమాప్తమైనది అని చెప్పుచున్న దేవుని అధికార స్వరము వినబడుచున్నది. ఆ గర్జన స్వరము ఆకాశములను కదిలించుచున్నది. అప్పుడు గొప్ప భూకంపము కలుగుచున్నది. మానవాడి చరిత్రలో మునుపెన్నడూ ఎరుగని విధమైన మహా భూకంపం అది. దేవుని పిల్లలు తమ విమోచకుడైన క్రీస్తును, ఆయన దేవదూతల సైన్యమంతటిని తమను అంతిమంగా పరలోక గృహమునకు చేర్చుటకు వచ్చుచుండగా కనులారా చూచెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూతురు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. ఇది ఏ రహస్య రాకడ కాదు. మీరు విన్నట్లుగా భూమిపైనున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైన సంఘటనను కనులారా చూస్తారు. బహుశా అనేకులు దీనిని చూసి భయభ్రాంతులవుతారు. సమీపించుచున్న ఆ పరిశుద్ధమైన రాజులకు రాజు నుండి తమను తాము దాచుకొనుటకు దుష్టులు కొండ గుహలయందును బండల సందులయందును వ్యర్థముగా దాగుకొనుటకు ప్రయత్నింతురు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. పరలోకము నుండి ఒక గొప్ప బోర శబ్దము వినబడుతున్నది. రక్షకుని బలమైన స్వరము యుగ యుగాల నుంచి నిద్రించుచున్న పరిశుద్ధులను జీవములోనికి పిలుచుచున్నది.
మరణము మరియు వ్యాధుల వలన తమ తల్లిదండ్రులకు దూరమైన పిల్లలు ఇప్పుడు తిరిగి కలుసుకొనుచున్నారు. వారి మహిమాన్విత శరీరాలు ప్రకాశవంతమైనవి మరియు శాశ్వతమైనవి, ఇక ఎన్నటికీ విడిపోవు. భూమి నలుదిశల నుండి పరిశుద్ధుల గొప్ప సైన్యము తమ మంటి పడకల నుంచి లేచుచున్నారు. ఏ వ్యాధి లేదా లోపం లేని యవ్వన మహిమాన్విత అమర్త్యమైన శరీరములను ధరించుకొని వారు ఇప్పుడు కనబడుతున్నారు. వారు ఆకాశ మండలములో తమ రక్షకుడిని ఎదుర్కొనుటకు ఎగిరిపోవుదురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. అప్పుడు మహాశ్రమల కాలములో గుండా జీవించిన వారు కూడా మార్పు చెందుదురు. తమ క్రింద లోకము కంపిస్తూ ఉండగా భూమి మీద విమోచించబడిన వారు ఆ వినాశనము పైన ఆరోహణమగుదురు. దేవదూతల మేఘముల మధ్య తమ రక్షకునితో కలుసుకొనుటకు వారు పైకి కొనిపోబడుదురు. దుఃఖము, పాపము మరియు బాధ సదాకాలము వారి వెనుక విడిచిపెట్టబడెను. తమ ప్రభువు నుండి వారిని వేరు చేయు తెర శాశ్వతముగా తొలగించబడెను. ఇప్పుడు వారు తమ దేవుని మరియు ఆయన పరలోక దూతలను ముఖాముఖిగా చూచెదరు. అప్పుడా పాపపురుషుడు బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. రెండవ రాకడ సమయంలో అరుస్తున్న దయ్యముల తుఫాను మధ్య భూమిపై గందరగోళము వర్షించును. భూమి కంపించును, మహాసముద్రాలు మరుగును, ద్వీపాలు కనుమరుగవుతాయి. మరియు చీకటి ఆకాశము నుండి భారీ వడగండ్లు భూమిపై పడును. దుష్టుల కళేబరములు వినాశనమైన భూగ్రహము మీదుగా చెల్లాచెదురుగా పడియుండును. దాని సృష్టి ఆరంభము నుండి మొదటిసారిగా భూమి ఇప్పుడు మానవ జీవము లేనిదిగా పూర్తిగా శూన్యముగా మారును. ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దేశము యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు. ఎవరునూ వారిని గూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతిపెట్టరు. పెంటవలే వారి శవములు నేల మీద పడియుండును. సాతాను మరియు వాడి పడిపోయిన దూతలు మాత్రమే తమ తిరుగుబాటు యొక్క పర్యవసానములను చూచుటకు మిగిలియుందురు. తాము నాశనం చేసిన లోకముతో చుట్టుముట్టబడి సాతాను మరియు వాడి దూతలు 1000 సంవత్సరముల వరకు భూమిపై బంధింపబడి యుందురు. వారు ఈ పాడుబడిన చీకటి భూగ్రహంపై ఖైదు చేయబడుదురు. కొన్ని బైబిల్ అనువాదములు ఈ సమయంలో భూమిని వర్ణించుటకు అగాధమను పదమును ఉపయోగించుచున్నవి. మరియు అగాధము యొక్క తాళపు చెవిని ఒక పెద్ద సంకెళ్లను చేతపట్టుకునియున్న ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి దయ్యములతో ఒంటరిగా విడిచిపెట్టబడిన సాతాను కేవలం వేచియుండి తన భవిష్యత్తు శిక్షను గురించి ఆలోచించుకొనవలసింది. నలుదిశల వారు కాలిపోయిన అడవులు, ఎండిన ఎముకలు, ధ్వంసమైన పట్టణములను చూచెదరు. పరలోకముపై వాడు చేసిన యుద్ధం యొక్క భయంకరమైన పర్యవసానాలన్నీ అవే. శోధించడకు లేదా మోసపుచ్చడకు ఎవరూ లేక ఒక విశాలమైన అగాధములో బంధింపబడినట్లుగా ఉండి అపవాది దయనీయమైన స్థితిలో ఉండును. సాతాను వాడి దూతలు తమ గతిని గూర్చి విచారించుకొనుచుండగా విమోచింపబడిన వారు పరలోకములోని చెప్పశక్యము కాని మహిమను ఆనందించుదురు. ఇదెంత ఆశ్చర్యంగా ఉంది. మనం ఇక్కడ ఉన్నామంటే నేను నమ్మలేకపోతున్నాను. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. భూమిపై తమ కష్టకాలములో బాధాకరముగా విడిపోయిన ప్రియమైన వారితో తిరిగి కలుసుకొనుటలోని ఆనందమును ప్రజలు అనుభవింతురు. భూమిపై ఉన్నప్పుడు గొప్ప శత్రువులుగా ఉన్నవారు సైతం ఇప్పుడు మారిన హృదయములతో పంచుకొనుటకు అద్భుతమైన మారుమనసు సాక్ష్యములతో ఒకరినొకరు ముఖాముఖిగా చూసుకొందురు. మరియు అతడు నాతో ఈలాగు చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఇప్పుడు వారు గొర్రెపిల్ల యొక్క గొప్ప పెండ్లి విందులో కూర్చుందురు. ఇది యుగయుగాల విందు. అక్కడ నిజమైన ప్రధాన నిర్వాహకుడైన యేసు స్వయంగా అందించిన అత్యంత సున్నితమైన రుచికరమైన ఆహారమును వారు భుజింతురు.
పరలోకపు ఆహారముతో నిండిన ఒక అందమైన బల్ల వారి ముందు ఏర్పాటు చేయబడును. భూమిపై చివరగా చూసుకున్న తర్వాత కుటుంబాలు మరియు స్నేహితులు మొదటిసారిగా కలిసి కూర్చుందురు. మరణం ద్వారా విడిపోయిన కొందరు ఇప్పుడు సదాకాలం తిరిగి కలుసుకున్నందుకు ఆనందముతో ఉందరు. అయినప్పటికీ విమోచింపబడిన వారు తమ రక్షకుని ముఖాముఖిగా చూసినప్పుడే వారికి అత్యంత గొప్ప ఆనందము కలుగును. మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకుని పోవుదును. అప్పుడు విమోచింపబడిన వారు యేసు వారి కొరకు సిద్ధపరిచిన అందమైన నివాసములకు వారి సంరక్షక దేవదూతల చేత నడిపింపబడుదురు. కొద్ది కొద్దిగా దేవదూతలు భూమిపై వారి జీవితాలకు సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధానములు ఇద్దురు. ప్రతి చిన్న నిర్ణయం మరియు ఇతరుల ప్రార్థనలు నిత్యమైన పరిణామాలను ఎలా తీసుకొచ్చాయో వారు స్పష్టంగా చూచెదరు. వారి చుట్టూ జరిగిన అదృశ్య ఆధ్యాత్మిక పోరాటాలు చివరికి వారికి అర్థమవుతాయి. మరియు వారి ప్రభావం అనేక జీవితాలను ఎలా మార్చిందో గ్రహింతురు. అప్పుడు దేవుడు అంతిమ వెల్లడింపు చర్యగా నశించిన వారి రికార్డులన్నింటినీ వారి ముందు తెరచి న్యాయాధిపతులుగా పాల్గొనుటకు వారిని ఆహ్వానించును. నశించిన వారి దాగియున్న తలంపులు ఇప్పుడు స్పష్టంగా బహిర్గతమగును. మరియు ప్రతి ప్రాణి కోసం జరిగిన ఆధ్యాత్మిక పోరాటాలను వెల్లడి చేస్తూ ఆ తెర తొలగించబడును. పడిపోయిన దేవదూతల కార్యాలు మరియు ఉద్దేశాలు కూడా స్పష్టంగా కనబడును. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని మీరెరుగరా? ఈ విషయంలో దేవుని యొక్క బహిరంగ పారదర్శకమైన స్వభావం ఎంతో విశేషమైంది. నశించిన వారి రికార్డులు భూమిపై జీవిత పోరాటాలను తెలుసుకుని అర్థం చేసుకున్న సాటి మానవులచే జాగ్రత్తగా సమీక్షించబడును. నశించిన వారి మాటలన్నీ మరియు క్రియలన్నీ దేవుని వాక్యముతో తోచబడును. చివరిగా వారికి విధించిన తీర్పు యొక్క న్యాయం ఆమోదించబడును. అంతట సింహాసములను చూచితిని. వాటి మీద ఆసీనులయ్యున్న వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యమేలిరి. సమయం గడిచే కొలది లోకరక్షకుడు పరలోకంలోని ప్రతి ఒక్కరితో విలువైన సమయాన్ని గడుపుతాడు. మానవాళిని రక్షించుటకు దేవుడు తాను చేయగలిగినదంతా చేశాడని అందరూ తృప్తి చెందుదురు. చివరిగా 1000 సంవత్సరముల ముగింపులో యేసు మరియు విమోచింపబడిన వారు భూమికి తిరిగి వచ్చుటకు సిద్ధపడుదురు. సాతాను, వాడి దూతలు మరియు నశించిన వారు తమ క్రియల అంతిమ పరిణామాలను ఎదుర్కొన్న సమయము ఆసన్నమైంది. త్వరలో సాత్వికులు భూమిని స్వతంత్రించుకొందురు. కానీ సాతాను ఇంకా ఓటమిని అంగీకరించలేదు. హార్మగిద్దోను యుద్ధం యొక్క చివరి దశ ఇంకా పోరాడబడవలసి ఉన్నది. పరలోకంలో ఈ 1000 ఏండ్ల విశ్రాంతి తర్వాత క్రీస్తు మరియు విమోచించబడిన వారు నూతన యెరూషలేముతో పాటు ఇప్పుడు భూమికి తిరిగి వచ్చుచున్నారు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. పట్టణము ఆ నిర్జన గ్రహమును సమీపించుచుండగా యుగయుగాల దుష్టులైన మృతులను తమ మట్టి సమాధుల నుండి బయటికి రమ్మని యేసు ఆజ్ఞాపించును. ప్రతి కాలము మరియు ప్రదేశమునకు చెందిన రక్షింపబడిన వారు ఇప్పుడు దేవుని ముందు నిలబడుదురు. మరణమునకు ముందు వారు కలిగి ఉన్న అదే నశ్వరమైన శరీరములతో నశించిన వారు పునరుద్ధానమగుదురు. ఆ దినమున తూర్పు తట్టున యెరూషలేము ఎదుటనున్న ఒలీవల కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవల కొండ తూర్పు తట్టును
పడమటి తట్టును నడిమికి విడిపోయి విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. యేసు దిగివచ్చుచుండగా ఆయన పాదములు ఒలీవల కొండను తాకును. ఒక భయంకరమైన భూకంపం ఆ కొండను రెండుగా చీల్చి ఓ గొప్ప మైదానముగా మార్చును. అప్పుడు దేవుని మహాపట్టణమైన నూతన యెరూషలేము పరలోకము నుండి దిగివచ్చి యేసు దాని కొరకు సిద్ధపరిచిన మైదానముపై దాని పునాది నిలుచును. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తన చెరలో నుండి విడిపింపబడును. భూమి యొక్క నలుదిశల యందుండు జనములను అనగా గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయవలనని వాడు బయలుదేరును. ఆశ్చర్యకరముగా దేవుని పట్టణమును బలవంతంగా పట్టుకొనుటకు చేసే తేరని ప్రయత్నంలో సాతాను దుష్టులను కూడగట్టుకొనగలుగును. వారి వరుసలలో అలెగ్జాండర్ ద గ్రేట్, సీజర్ మరియు నెపోలియన్ వంటి గొప్ప సైన్యాధికారులు మరియు యోధులు ఉన్నారు. యుగ యుగాల ప్రజలు ఒక మహాయుద్ధంగా భావించేదానికి సిద్ధమగుటకు తమ సమిష్టి మేధస్సును ఇప్పుడు ఉపయోగింతురు. హార్మెగిద్దోను యుద్ధంలో ఇది చివరి దశ. బైబిలు ఈ మహా సైన్యమును గోగు మరియు మాగోగు అని పిలుస్తుంది. ఇది దేవుని ప్రజల ప్రాచీన శత్రువుకు ప్రతీకాత్మకమైన పేరు. పట్టణమునకు వ్యతిరేకముగా కవాతు చేయుటకు సాతాను ద్వారా ఆజ్ఞ ఇవ్వబడును. యుద్ధములు మొదలైనప్పటి నుండి ఏ భూలోక పాలకుడు సమీకరించని ఒక మహా సైన్యము ఇప్పుడు నూతన యెరూషలేము పైకి సాగుచున్నది. ఈ ఆఖరి తిరుగుబాటు చర్య ద్వారా నశించిన వారు తమ హృదయాలు మారలేదని బయలుపరుచుకుందురు. సాధ్యమైతే వారు దేవుని సింహాసనము నుండి ఆయనను లాగివేసి పరిశుద్ధ పట్టణమును బలవంతంగా వశపరుచుకోవాలని చూతురు. వారి వ్యర్థమైన యుద్ధం మొదలు కాకముందే వారు ఓడిపోయారని వారు గ్రహించలేకపోతున్నారు. తీర్పు దినము వచ్చేసింది. వారు భూమి యందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి చేయగా హఠాత్తుగా పట్టణము పైన ఎత్తైన స్థలములో ప్రభువు తన మహిమాన్విత సింహాసనము మీద ప్రత్యక్షమవును. దుష్టుల బలహీనమైన యుద్ధ ప్రణాళికలన్నీ తక్షణమే అడ్డగింపబడును. అంతట నేను ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న యొక్కనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మృతులు తమ క్రియల చొప్పున ఆ గ్రంథములలో రాయబడిన వాటిని బట్టి తీర్పు పొందిరి. వారు దేవుని మహిమ ముందు వణుకుచుండగా వారి జీవితాలు వారి కళ్ల ముందు కదలాడును. నశించిన వారు తాము చేసిన ప్రతి పాపపు క్రియను గూర్చి ఎంతో వేదనతో తెలుసుకుందురు. తాము తమ మనసాక్షిని నిశ్శబ్దము చేసిన ప్రతిసారి వారు గుర్తు చేసుకుంటారు. పరిశుద్ధాత్మ బతిమాలుచున్నప్పుడు వారు త్రోసివేసిన ప్రతి క్షణాన్ని వారు స్మరించుకుందురు. తాము చేసిన హత్యలు, నేరాలు మరియు దుర్గుణముల పాపాలను అందరి నుంచి విజయవంతంగా దాచామని నమ్మి కొందరు సమాధుల్లోకి వెళ్ళిపోయారు. లూకా సువార్త 12వ అధ్యాయంలో కనబడుచున్న యేసు మాటలను వారు ఇప్పుడు స్వయంగా అనుభవింతురు. మరుగైనదేదియో బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియో తెలియబడకపోదు. వారి జీవితపు స్పష్టమైన చిత్రణ వారి ముందు కదులుచుండగా ప్రతి నశించిన ఆత్మ తాము తమ స్వంత ఎంపిక ద్వారానే రక్షణను తిరస్కరించామని పూర్తిగా అర్థం చేసుకుందురు. విచారకరంగా పట్టణము లోపల ఉన్నవారి శాంతి మరియు సంతోషము ఎన్నటికీ వారివి కావు. వారిని ఆవహించిన ఆ నిరాశావాదపు వేదన మాటల కందనిది. వారిని అపరాధులుగా ప్రకటించడంలో దేవుని న్యాయాన్ని ఆ తిరుగుబాటుదారులు కాదనలేరు. వారు ఏకగ్రీవంగా పరిశుద్ధులకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములై ఉన్నవని కేకలు వేస్తూ సాగిలపడి జీవాధిపతిని ఆరాధిస్తారు. కానీ సాతాను హృదయం మాత్రం మారదు. ఒక ఆఖరి తీరని ప్రయత్నంలో దేవుని రాజ్యముపై చివరి ఉన్మాద దాడి చేయుటకు అపవాది దుష్టులను కూడగట్టుటకు ప్రయత్నించును. వాడు మోసగించిన లెక్కలేనన్ని లక్షలాది మంది వాడి ఆధిపత్యాన్ని ఇక గుర్తించరు. అల్లకల్లోలమైన ఆగ్రహంతో వారు అపవాది మీద ఒకరి మీద ఒకరు తిరగబడతారు. హార్మెగిద్దోను యుద్ధము దాని పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు
ఎటువంటి హెచ్చరిక లేకుండా పరలోకము నుండి అగ్ని గంధకములు కురియును. భూమి బ్రద్దలవుతుంది మరియు క్రింద ఉన్న కరిగిన అగాధముల నుండి అగ్ని విస్ఫోటనం చెందుతుంది. ఆ అగ్ని గుండము దుష్టులను దహించి వేస్తుండగా నీతిమంతులు నూతన యెరూషలేము గుమ్మములలో సురక్షితముగా మరియు భద్రముగా ఉందురు. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడెను. అగ్ని భూమిని శుద్ధి చేయుచుండగా దుష్టులందరూ తమ క్రియల చొప్పున శిక్షింపబడుదురు. వారి నాశనము చూసి దేవుని హృదయములో ఎట్టి సంతోషము లేదు. వారు ఆయన సృష్టియే, కాని వారు నిత్య జీవము అనుకృపావరమునకు బదులుగా పాపం వలన వచ్చు జీతమును ఎన్నుకున్నారు. పాపము వలన వచ్చు జీతము మరణము. సిలువపై ఆయన బలిని అంగీకరించు వారందరి పక్షంగా యేసు ఈ అంతిమ శిక్షను అనుభవించారు. కాని విచారకరంగా నశించిన వారు ఈ బహుమానమును తృణీకరించి పాపం యొక్క ఘోరమైన మూల్యమును తమకై తామే చెల్లించుకోవాల్సి వచ్చినది. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యకాలు వలె ఉందురు. మీరు దుర్మార్గులను అణగద్రొక్కుదురు. వారు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు. సాతాను భయానక పాలన శాశ్వతంగా ముగిసిందని విశ్వ పౌరులు తమ స్వరాలను ఎత్తి దేవుని స్తుతిస్తారు. విశ్వశాంతి ఇప్పుడు నిత్యము సురక్షితమైనందున దేవుడు కొత్త ఆకాశమును మరియు కొత్త భూమిని సృష్టించుట వైపు తన దృష్టిని మళ్లిస్తాడు. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. భూమి అగ్నిచే శుద్ధి చేయబడిన తర్వాత ప్రభువు తన అద్భుతమైన పునఃసృష్టి కార్యమును చేపట్టును. విమోచింపబడిన వారు ఆశ్చర్యంతో చూచుచుండగా రక్షకుడు సృష్టికర్తగా తన పనిని తిరిగి ప్రారంభించును. ఎందుకంటే పరలోకం ఎంత అద్భుతంగా ఉంటుందని మీరు ఊహించినప్పటికీ అది మీ గ్రహింపుకు మించినదిగానే ఉంటుంది. అనంతమైన ప్రేమ, అందం మరియు పరిపూర్ణతతో రూపొందించబడిన ఒక లోకము. అక్కడ నొప్పి, దుఃఖం లేదా మరణం ఉండదు. భూమి మరియు నీరు మరల సమృద్ధిగా జీవముతో నుండును. అన్ని రకాలకు చెందిన లెక్కలేనన్ని అద్భుతమైన జీవులు శాంతియుతంగా తమ నూతన పరదేశు నివాసాన్ని ఆస్వాదిస్తూ ఉంటాయి. ఉల్లాసపరిచే వాతావరణం ఎంతో స్వచ్ఛంగా, మధురంగా ఉండును. భూమి సృష్టి నైపుణ్యమునకు ఒక గొప్ప ప్రదర్శనగా మారుతుంది. పాపం మరియు బాధల యొక్క ప్రతి ఆనవాలు కనుమరుగవుతుంది. ఇక ఎన్నటికీ స్వార్థం హృదయాలను పరిపాలించదు. ఎన్నటికీ ప్రజలు అంత్యక్రియలకు హాజరు కారు, హింసను చూడరు లేదా ఒంటరితనం, అనారోగ్యం మరియు మరణాన్ని అనుభవించరు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనయైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను. పరిమిత ఆయుర్దాయమునకు ఇకపై కట్టుబడి ఉండక దేవుని అమర్త్యమైన పిల్లలు ఇప్పుడు తమ ఉన్నతమైన ఆశయాలను చేరుకొనుటకు స్వేచ్ఛను కలిగి ఉండు. అటు చూడండి.
జ్ఞానం కొరకైన అంతులేని అన్వేషణ మనసును ఉత్తేజపరుస్తుంది, ప్రేరేపిస్తుంది. విమోచింపబడిన వారు ఇక భూమికి మాత్రమే పరిమితం కారు. వారు ఇప్పుడు రోదస్సు గుండా ప్రయాణించడానికి మరియు దేవుని అంతులేని విశ్వంలోని అద్భుతాలను అన్వేషించడానికి స్వేచ్ఛగా ఉన్నారు. దేవుని పట్ల మరియు ఇతరుల పట్ల ప్రేమ ప్రతి హృదయాన్ని నింపే పరిపూర్ణ శాంతి మరియు సామరస్యం గల స్థలము పరలోకం. నూతన యెరూషలేము రాజధానిగా విశ్వభద్రత సంపూర్ణమైనది. సృష్టించబడిన సమస్త జీవులు దేవుని ప్రేమపూర్వక ఆధిపత్యం క్రింద సంతోషిస్తాయి. నిత్య నాశనము నుండి రక్షింపబడిన వారు మరే పరలోక జీవి గ్రహించలేని విధంగా తమ సృష్టికర్తతో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని పంచుకుంటారు. పాపము మరియు పాపులు శాశ్వతంగా నాశనము చేయబడినప్పటికీ ఆ మహా తిరుగుబాటుకు సంబంధించిన ఒకే ఒక ఆనవాలు ఇంకా మిగిలి ఉన్నది. యేసయ్యా, నీ చేతికేమైంది? లోక రక్షణ కొరకు యేసు ఎంతో వేదనతో పొందిన గాయాల మచ్చలే అవి. నిత్యత్వంలో ఆనందకరమైన రోజులు గడుస్తున్న కొద్దీ పరలోకపు ఉజ్వలమైన మహిమలో బాధాకరమైన మరియు విచారకరమైన జ్ఞాపకాలన్నీ కనుమరుగవుతాయి. రాబోచున్న ఈ రాజ్యము మీ నిత్య నివాసము కాగలదని బైబిల్ వాగ్దానము చేయుచున్నది. ఇది నిజమైనది, కానీ మీరు దాన్ని ఉచితంగా అంగీకరించటకు ఇష్టపూర్వకంగా ఎంచుకోవాలి. అంతకంటే ఎక్కువగా నూతన భూమిపై మీరు ఆయనతో కలిసి జీవించాలని ఆయన కోరుకుంటున్నారు. దయచేసి ఈ రోజే ఆయన యొద్దకు వచ్చుటకు ఎంచుకోండి. అది మీరు ఎన్నటికీ పశ్చాత్తాపపడని ఒక నిర్ణయం. వాస్తవానికి ఇప్పుడు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించి ఆయనను వేడుకోండి. ప్రియమైన ప్రభువా, నా పాపముల కొరకు మీరు చూపిన అద్భుతమైన ప్రేమను బట్టి మీకు వందనములు. నాకు నిరీక్షణ, నిత్యజీవము అనుగ్రహించుటకు మీరు మరణించి తిరిగి లేచారని నమ్ముతున్నాను. నా హృదయమునకు మార్గదర్శకత్వం వహించి నా జీవితమును నడిపించమనియు అనుదినము నన్ను మీకు మరింత చేరువ చేయమనియు ప్రార్థించుచున్నాను. నా ప్రభువుగా, రక్షకునిగా నేను మిమ్మల్ని అంగీకరించుచున్నాను. నా ప్రార్థన ఆలకించినందుకు మీ సమృద్ధి అయిన కృపా వాగ్దానమునకై మీకు కృతజ్ఞతలు. యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమెన్.